எப்படி இருக்கீங்க? எல்லாரும் ఎలా ఉన్నారు? நம்முடைய வாயின் வார்த்தைகள் வந்து கர்த்தர் வந்து அங்கீகரிக்கிறவரா இருக்கிறார். நம்ம எப்படி அவரை அங்கீகரிக்கிறோம் அப்படிங்கிறத பாருங்க. ஆனா தேவன் நம்ம எப்படி நம்பி இருக்கிறோம், நம்ம எப்படி வாழ்றோம் அப்படிங்கிறதுக்கு நம்முடைய பதில்ல தான் இருக்கு. మనం దేవుని పిల్లలమే. అయితే మనం దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నాం, దేవుణ్ణి ఎలా నమ్ముకుంటున్నాం అని అర్థం అవ్వాలంటే మనం ఇచ్చే బదుల్లోనే దాని అర్థమవుతుంది. సభకు నన్ను சொல்றேன். దేవునికి స్తోత్రాలు. మొదటిగా శాసనిక సంఘానికి నా వందనాలు తెలియజేస్తాను. కన్యక సభయారుடைய வாழ்த்துக்களை நான் உங்களுக்கு தெரிவித்துக் கொள்கிறேன். కన్యక నగర సంఘం యొక్క వందనాలు కూడా తెలియజేస్తున్నాను. நீங்க எல்லாரும் கன்னிக நகர சபைக்காக ஜெபம் பண்றீங்க. మీరందరూ కన్యక నగర సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు. நாங்களும் உங்களுக்காக தொடர்ந்து ஜெபம் பண்ணிட்டு இருக்கோம். మేము కూడా మీ కొరకు అనేక సార్లు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. என்னையும் கூட தொடர்ந்து 3வது வாரம் இங்க உங்களோடு கூட ఐక్యపడவும் కర్తருடைய వార్த்தை పలుకులో நீங்க అలచిக்கிறீங்க. అది నేను சொல்றேன். ప్రతి 3వ ఆదివారం మీ యొక్క స్నేహం మీ యొక్క సంఘంలో నేను స్నేహంగా వచ్చి మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశం తీసుకుంటారు. நான் வர்றது உங்களுக்கு பிரயோஜனமா இருக்கோ இல்லையோ, ஆனா இங்க வர்றது எனக்கு ரொம்ப பிரயோஜனமா இருக்கு. నేను వచ్చేది మీకు ప్రయోజనంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా ప్రయోజనకరంగా ఉంది. அத ஒவ்வொரு மாதமும் நான் வந்து அனுபவிக்கிறேன். అది ప్రతి నెల నేను అనుభవిస్తున్నాను. దానికి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జ్ఞానం చేసుకుందాం. ఒక ప్రశ్న అడగొచ్చా మీ యొక్క మధ్యలో? మనం ఎవరం? దయచేసి నోర్లు తెరిచి మాట్లాడండి. మనమంతా మనుషులు అనే ఒక బ్రదర్ చెప్పాడు. ఈ స్థలంలో మనం సహోదరి విశ్వాసులు అని చెప్పింది. దేవుని పిల్లలం. ఇదే వాస్తవమైన బదులు. మనం విశ్వాసులం, దేవుని పిల్లలం, సంఘస్థలం. అది నిజమే. ఇంకొక మాట కూడా నేను దాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మనం అందరూ పరిశుద్ధులం. పేతురు ఇలా అంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి అధ్యాయము మొదటి పేతురు పత్రిక 1:15. வாசிக்கிறீங்களா? எல்லாம் எடுத்துக்கங்க. నేను చదవచ్చా? అందరు తీయండి. உங்களை அழைத்தவர் பரிசுத்தராக இருக்கிறது போல మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము நீங்களும் உங்கள் நடக்கைகள் எல்லாவற்றிலேயும் பரிசுத்தராயிருங்கள். మీరును అన్ని విషయములలో పరిశుద్ధులుగా ఉండవలను. నేను పరిశుద్ధుడను, ஆகையால் అలాగనే நீங்களும் பரிசுத்தராயிருங்கள் என்று எழுதி இருக்கிறதே. మీరును పరిశుద్ధులుగా ఉండవాలని ఇక్కడ రాయబడి ఉన్నది. పేతురు சொல்றாரு. நம்ம பார்த்து கேக்குறாரு. పేతురు మనని చూశాడు. அழைத்தவர் பரிசுத்தராக இருக்கிறார், அதனால நீங்களும் பரிசுத்தர்களா இருங்கள். మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలను. ఎదులేనా? நம்முடைய நடக்கைகள் எல்லாவற்றிலேயும். ఎదులో అంటే మన నడవడికల అన్నిటిలోనూ. சபைக்குள்ள இருக்கும்போது நமக்கு ஒரு மாஸ்க் முகமுடி இருக்கு. సంఘంలో ఉండేటప్పుడు మన మొహానికి ఒక మాస్క్ లాగా ఉంటుంది. உங்க எல்லாருக்கும் முன்பாக போயிடலாம். అందరి ముందు చాలా వినయులుగా ఉంటాము. ஆனா நீங்களா இல்லாத இடத்துல தேவன் நம்மோட கூட இருக்கிறார். ஆனா అన్ని సమయాల్లో దేవుడు మనతో ఉన్నాడని. அப்போ நடக்கைகள் எல்லாவற்றிலையும் நம்ம பரிசுத்தா இருங்கள் அப்படின்னு கர்த்தர் சொல்றாருல்ல. మన ప్రతి నడవడికలు అన్నిటిలో పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. இங்கே மட்டும் இல்ல, எல்லா இடங்கள்லயும் நம்ம பரிசுத்தமா இருக்கணும். ఇక్కడ మాత్రమే కాదు, అన్ని సందర్భాల్లో మనం పరిశుద్ధులుగా ఉండాలి. இங்க மட்டும் நம்ம நம்முடைய நடக்கைகள்ல பரிசுத்தமா இருந்தோம் அப்படின்னா, ఇక్కడ మాత్రమే మనం పరిశుద్ధులుగా ఉన్నాము అనుకుంటే మనము అబద్ధికులు అవుతాం. అబద్ధానికి జనకుడు ఎవరు? పిశాచి. பொய்க்கு தகப்பனாகிய பிசாசின்
వార్తైనబడి நம்ம பொய் சொல்றதா இருந்தா நாம யாரு అంటే అబద్ధానికి జనకుడైన వాడి మాట ప్రకారంగా మన అబద్ధం చెప్పిన వాళ్ళమైతే మనం ఎవరు అవుతాం? பிசாசின் பிள்ளைங்க. అయితే మనం ఎవరు అని చెప్పుకుంటున్నాం? దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం. அப்ப என்ன பண்ணலாம்? எல்லா இடங்கள்லயும் நாம் பரிசுத்தர்களா இருக்கணும். అయితే ఏం చేయాలి? ప్రతి విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. இன்னொரு கேள்வி கேட்கிறேன். ఇంకొక ప్రశ్న అడుగుతాం. பரிசுத்தம்னா என்ன? పరిశుద్ధత అంటే ఏంటి? சொல்லுங்க, பரிசுத்தம்னா என்ன? చెప్పండి, పరిశుద్ధత అంటే ఏంటి? நம்முடைய தேவன் பரிசுத்தர். మన దేవుడు పరిశుద్ధుడు. நாமளும் பரிசுத்தர்களா இருக்கணும். మనము పరిశుద్ధంగా ఉండాలి. பரிசுத்தம்னா என்னன்னு தெரிஞ்சாதான் அதை நம்ம செய்ய முடியும். పరిశుద్ధత అంటే ఏంటి తెలిస్తేనే కదా అది మనం చేయగలుగుతాము. பரிசுத்தம்னா என்ன? పరిశుద్ధత అంటే ఏంటి? பதில் சொல்லு. தப்பா இருந்தாலும் பரவாயில்ல, பதில் சொல்லு. దయచేసి చెప్పండి, తప్పైనా పర్వాలేదు. பாவமே இல்லாத வாழ்க்கை. పాపమే లేని జీవితం. சரிதான். அப்புறம் కరెక్టే. తర్వాత இது ஒரு ஒப்பீடு செய்வோமா? தேவன் பரிசுத்தர், அவர் பாவமே இல்லாதவர்ங்கிறனால பரிசுத்தரா? அவர்ல பாவமே இல்லையே. ఒక మాట అనుకుందాం, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన వద్ద పాపం లేదా కనుక మనం ఆయన పరిశుద్ధుడు. பரிசுத்தமா పరిశుద్ధత అంటే செப்பரேட், அதாவது எல்லாரையும் போல இல்ல. అదొక ప్రత్యేకత, అందరిలాగా కాదు. நம்முடைய தேவன் பரிசுத்தர். మన దేవుడు పరిశుద్ధుడు. ஏன்னா ఎలాగంటే உலகத்துல இருக்க எந்த தெய்வமும் நம்முடைய தேவன் போல உயிரோடு இருக்கிறவர் இல்லை. ప్రపంచంలో అందరి దేవతలు అని చెప్పబడే వాళ్ళకు எல்லாமே படைக்கப்பட்ட தெய்வங்கள். అందరూ చేయబడినటువంటి దేవతలు. அவைகளுக்கு மனுஷங்க தான் சேவை செய்யணும். వారికి మనుషులే సేవ చేస్తారు. సంగీతంలో వాసిக்கிறோம், కీర్తనలు ఇలా చదువుతాం, கர்த்தரே தேவன் என்று அறியுங்கள், நாம் அல்ல, அவரே நம்மை உண்டாக்கினார். యెహోవాయే దేవుడు అని తెలుసుకుని. సంగీతం 103. కీర్తనలు 100:103 వచనం. கர்த்தர் தான் தெய்வம், கர்த்தரே தேவன் என்று அறியுங்கள். యెహోవాయే దేవుడు అని తెలుసుకుని. ஏன்னா அவர் நம்மால உண்டாக்கப்பட்டவர் இல்ல, அவர் நம்மை உண்டாக்கினவர். வேதம் சொல்லுது. ఏమనగా మన వల్ల ఆయన ఏర్పడలేదు కానీ ఆయన వలన మనం ఏర్పడ. தெரியுதுங்களா தேவன் பரிசுத்தர்னு? అర్థమైందా దేవుడు పరిశుద్ధుడని? நம்ம தேவன் மட்டும்தான் வானங்களையும் பூமியையும் உண்டாக்கினவர். మన దేవుడు మట్టికే ఈ యొక్క ఆకాశమును భూమి. மற்ற தெய்வங்கள் எல்லாம் மனிதர்களாலே உண்டாக்கப்பட்டவர். మిగిలిన దేవతలు అనబడి వారంతా அதே மாதிரிதான் ఏర్పాటు చేసిన వారు. நீங்களும் நானும் பரிசுத்தர்களா இருக்கணும் அப்படின்னு சொல்லி வேதம் நமக்கு சொல்லுது. ఇదేలాగా మీరు నేను పరిశుద్ధులుగా ఉండాలని గ్రంథం చెప్తుంది. உலகம் மாதிரியே உலகத்தின் ஆசைகள், உலகத்தின் விருப்பங்கள் நம்மள இருக்கக்கூடாது. ఈ యొక్క లోక ప్రకారంగా లోక ఆశలు మనలో ఉండకూడదు. எல்லாரும் போற வழியில நம்மளும் போகக்கூடாது. అందరు వెళ్ళే త్రోవలో మనం వెళ్ళకూడదు. போயிட்டோம் அப்படின்னா அதோட இணைஞ்சிட்டோம். పోయామంటే అక్కడ నాశనం ఉంటుంది. அப்போ இப்படி தன்னை பரிசுத்தவனாய் காத்துக்கொண்ட அநேக நீதிமான்கள் தேவனுடைய பிள்ளைகள் வேதத்துல இருக்காங்க. ఇలాగా అనేక మంది దేవుని పిల్లలు కనపరుచుకున్న వాళ్ళు గ్రంథంలో మనకు కనపడతారు. அது ஒரு சிலரை பார்க்க போறோம். అందులో కొంతమంది మనం చూడబోతున్నాం. அவங்க வாழ்க்கையை நம்ம பார்த்தா వారి యొక్క జీవితాలు మనం చూస్తే தோல்வி மாதிரி தெரியும், ఓడిపోయినట్లుగా కనపడుతుంది. కానీ ஆனா அவங்க பயங்கரமா வெற்றி பெற்றிருக்காங்க. అయితే వారు చాలా విజయం పొందిన వారుగా మనం చూడవచ్చు. அந்த வெற்றிக்கு நிகரே இல்லை. ఆ యొక్క వారి విజయానికి అంతమే లేదు. அதே நேரத்துல தங்களை வளைத்து கொண்டு அப்படி இப்படி வாழ்ந்தவங்க உலகத்துல சிறப்பா வாழ்ந்த மாதிரி தெரியும். అలాగే ఇలాగేలాగ బతికే వాళ్ళు లోకంలో చాలా గొప్ప వాళ్ళుగా మనకు కనిపిస్తారు. உலகத்துல சிறப்பாவே இருப்பாங்க, లోకంలో చాలా గొప్పగా ఉంటారు. ஆனா அவங்க பயங்கரமா தோத்து போனாங்க. అయితే వారు చాలా భయంకరంగా ఓడిపోయిన వారుగా ఉంటారు. எங்க சபையில ஒரு பொண்ணு இருந்தாங்க, இப்போ அவங்க சிங்கப்பூர்ல இருக்காங்க. அவங்க ஒரு நாள் கால் பண்ணாங்க. మా సంఘంలో ఒక సహోదరి ఉంది, ఆమె సింగపూర్ లో ఉంది ఇప్పుడు. అంకుల్, இப்போ ஒரு கேள்வி கேட்டாங்க. அங்கிள், இந்த மாதிரி நிலாவுக்கு இருள் பக்கத்திலேயே இந்தியாக்காரங்க சாட்டிலைட் அனுப்பிச்சிட்டாங்கல்ல. ఆమె ఒక ప్రశ్న అడిగింది, అంకుల్ చంద్రమండలానికి మన ఒక భారతదేశం ఒక శాటిలైట్ పంపించింది కదా, அவங்க ஞானவான்கள் தானே, అయితే వాళ్ళ జ్ఞానవంతులే కదా. ஆனா பைபிள் சொல்லுது கர்த்தருக்கு பயப்படுதான் ஞானத்தின் ஆரம்பம் சொல்லுதுல. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి భయపడ
ఇది అనేది మనం అర్థం చేసుకోవాలి. அப்போ நான் சொன்னேன், అప్పుడు నేను అలా అన్నాను, சந்திர மண்டலத்துக்கு விண்வெளி அனுப்புனவங்க பேரு புகழ் எல்லாம் எவ்வளவு நாள் இருக்கும்? ఇప్పుడు ఇలాగన్నాను, చంద్రమండలానికి ఆ యొక్క శాటిలైట్ పంపిన వారి పేరు ఎంతకాలం నిలుస్తుంది? இப்ப கூட நமக்கு நிறைய பேர் தெரியாது, பேர் தெரியாது. 2 வருஷம் தான் ஆகுது, நமக்கு பேர் தெரியாது. ஆனா போனது மட்டும் தெரியும். ఇప్పుడు కూడా మన వాళ్ళ పేర్లు తెలియదు, 2 సంవత్సరాలు అవుతుంది, అయితే వాళ్ళు ఉన్నారు అయితే తెలియదు. பாட புத்தகத்துல வரும், పాఠ్య పుస్తకాల్లో వస్తాయి, பள்ளிக்கூடத்துல அவங்க பத்தி சொல்லி தருவாங்க. పాఠశాలలో వాళ్ళ గురించి చెప్పిస్తారు. அதுக்கப்புறம் దాని తర్వాత மறந்துடுவாங்க. మర్చిపోతాం. 100 வருஷத்துக்கு அப்புறம் மறந்துடுவாங்க. 100 సంవత్సరాల తర్వాత వాళ్ళ గురించి మనం మర్చిపోతాం. பெரிய ரட்சிப்பை செய்த யோசேப்பையே அந்த ஜனங்க மறந்தாங்க. పెద్ద రక్షణ அவனுக்கு யாருன்னே தெரியாத ராஜா வந்து வந்துட்டார் அதே நாட்டுல. పెద్ద రక్షణ ఇచ్చిన యేసుని ఆ జనాలు మర్చిపోయారు. యేసుకు పేరు తెలియని ఒక రాజు ఆ యొక్క దేశం మీద రాజుగా అయ్యాడు. அவ்வளவு பெரிய ரட்சிப்பை செய்த அந்த ஜோசப்பையே ஒரு ராஜா அறியாத ஒரு ராஜா வர்றான் அப்படின்னா, అంత పెద్ద రక్షణనిచ్చిన యేసుని ఎరుగని ఒక రాజు వచ్చాడని మనం చూస్తుంటున్నాం. இவங்க செய்ததெல்லாம் ஞானமே இல்லை, వీరు చేసేది மறக்கப்பட்டு போய் விடுவாங்க. వీరు చేసేది జ్ఞానం కాదు, వాళ్ళు ఒక జ్ఞానం మర్చిపోతారు. ஆனா ఆయన அன்றாட வேலை செஞ்சு சாப்பிட்டுட்டு இருக்கலாம், நம்ம కష్టపడి భోంచేస్తున్నాం కదా మనందరం. ஆனா అయితే நம்ம தேவனோடயே போய் வாழ போறோம். అయితే మనము దేవునితో జీవించబోతున్నాం. நரகம் நமக்கு இல்லை, ఆ నరకం అనేది మనకు లేదు. நித்தியமாய் நாம் அனுபவிக்கூட வேதனை இருந்து விடுதலையா இருக்கிறோம். నిత్యంగా మనము అనుభవింపబోయే ఆ వేదన నుంచి మనం విడుదల అయిపోయి ఉన్నాం. நித்தியமாய் தேவனோடு கூட சமாதானமாய் வாழ போகிறோம். నిత్యముగా దేవునితో మనం సమాధానంగా బ్రతకబోతున్నాం. தேவனுடைய பிள்ளையாக இருக்க போறோம். దేవుని పిల్లలుగా బ్రతకబోతున్నాం. நாங்க சொல்லுது அழுகை இல்ல, கண்ணீர் இல்ல, பசி இல்ல, துக்கம் இல்ல, சமாதானமும் சந்தோஷம் தான் அங்க. అక్కడ చెప్పబడుతుంది, అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, ఆకలి లేవు, డబ్బులు లేవు, సమాధానం సంతోషం మాత్రమే అక్కడ ఉంటుంది. யாரு ஞானம்? అప్పుడు ఎవరు జ్ఞానవంతుడు? நம்ம தானே, நம்ம தானே, మనమే కదా. ஒரு கோடி நீங்க என்ன சொன்னீங்க? விசுவாசம் யார் மூலமா நமக்கு அந்த பேர் வந்துச்சு? நமக்கு யார் மூலமா அந்த పేరు வந்துச்சு? సహోదరి చెప్పింది, మనం ఎవరంటే విశ్వాసం. ఎవరి మూలంగా మనకు ఆ పేరు వచ్చింది? ஆபிரகாமுக்கு என்ன சொல்றோம்? అబ్రహాం ఏం చెప్తాం? விசுவாசிகளின் தகப்பன், విశ్వాసుల తండ్రి అని అంటాం. அவரையும் அவருடைய சகோதரன் லோத்து பார்ப்போம், சரிங்களா? అబ్రహామును అతని సహోదరుడు లోతుని గురించి మనం జ్ఞానం చేయబోతున్నాం. ஆதியாகமம் 13ஆம் அதிகாரம். ఆది కాండం 13వ అధ్యాయం. எல்லாரும் எடுத்துக்கங்க, ஆதியாகமம் 13ஆம் அதிகாரம். దయచేసి అందరు తీయండి. ఆది కాండం 13వ అధ్యాయం. இதுதான் இருந்தாலும் வாசிப்போம். మనకి తెలిసిన విషయమే అయినా మనం చదువుకుందాం. 5, 6, 7 5, 6, 7 వచనాలు. இப்போ ஆபிரகாமுக்கும் லோத்துக்கும் நம்ம வாட்ஸ்அப் பகுதி சொல்லுவேன். ஆபிரகாமுக்கும் லோத்துக்கும் ஆடு மாடுகள் நிறைய இருக்கு. అయితే మనం ఇప్పుడు చదివిన ప్రకారం అబ్రహాముకు లోతుకు పశు సంపద అనేకం ఉంది. அவங்க ஒன்னா இருக்கிறதுக்கு அங்க அந்த பூமியே தாங்கக்கூடாது இருந்ததும். వారు ఒకటిగా ఉండడానికి ఆ భూమి చాలనంతగా వారికి పశు సంపద కలిగి ఉన్నారు. அப்படின்னா என்ன அர்த்தம்? అలాగైతే అర్థం ఏంటి? தாங்க முடியாதுன்னா இல்ல, అది పట్టచాలంది కాదు, కానీ இப்ப தண்ணி குடிக்க எல்லா ஆடு மாடும் கொண்டு போறாங்க அப்படின்னா ஒரே இடத்துல 2 போகும். என் ஆட்டை விடணும், உன் ஆட்டை விடணும், சண்டை வரும்ல. இப்படிப்பட்ட பிரச்சனைகள் தான் அங்க வந்தது. ఉదాహరణకి నీళ్లు తాగించడానికి పశువులు తీసుకెళ్ళినప్పుడు, ఇవి నా పశువులు, మొదటగా నా పశువులు నీళ్ళు తాగాల, తర్వాత మీ పశువులు నీళ్ళు తాగాలని ఒక గొడవ లాంటిది. இவங்க கானான் தேசத்துல கூடியிருந்தாங்க சொல்லி அங்க வாசிக்கிறோம். వారు కానాలో జీవిస్తున్నట్టుగా మనం అక్కడ చదువుతుంటాం. இவங்க மேய்ப்பருக்கு அவங்க மேய்ப்பருக்கு சண்டை வந்துகிட்டே இருக்கு தொடர்ந்து. వీరి కాపు వాళ్ళ కాపులాదారులకి అనేక సార్లు గొడవ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. அப்ப ஆபிரகாம் கூப்பிடுறாரு லோத்துவ, అది అబ్రహాము లోతుని పిలుస్తున్నాడు. தம்பி நம்ம சகோதரர்கள், நமக்குள்ள சண்டை வரக்கூடாது. తమ్ముడు, మనం సహోదరులం, మన మధ్య గొడవ ఉండకూడదు. அதனால நீ எந்த பக்கம் போறியோ நீ போ, நீ வேண்டாம் சொல்ற பகுதிக்கு நான் போறேன் அப்படின்னு சொல்றேன். అందు నిమిత్తము నువ్వు ఏ పక్కకి వెళ్తావో వెళ్ళు, நாம பிரிஞ்சிடலாம். నువ్వు వెళ్ళే తట్టు నేను రాను, కాబట్టి మనం ఇద్దరం విడిపోదాం. அப்ப லோத்து என்ன செஞ்சாரு? கண்களை ஏறெடுத்து பாக்குறாரு. అప్పుడు లోతు ఏం చేశాడంటే తన కన్నులు ఎత్తి చూడగా
அங்க வாசிக்கிறோம், అక్కడ మనం 10ஆம் வசனம் வாசிக்கிறேன். அப்பொழுது லோத்து தன் கண்களை ஏறெடுத்து பார்த்து யோர்தான் நதிக்கு அருகான சமபூமி முழுவதும் நீர்வளம் பொருந்ததா இருக்க கண்டான். கர்த்தர் சோதோமையும் குமராவையும் அழிக்கும் முன்னே சோவாருக்கு போகிற வழி மட்டும் அது கர்த்தருடைய தோட்டத்தை போலவும் எகிப்து தேசத்தை போலவும் இருந்தது. 13వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. அவரு பிரிஞ்சு போயிட்டான். நான் போய்க்கிறேன், அங்க நிறைய தண்ணி இருக்கு, புல்லு இருக்கு, பிரச்சனை இல்லை, எனக்கு பிரச்சனை இல்லாம இருக்கு, நான் அப்படி போயிடுறேன் அப்படின்னு போயிட்டேன். వారు విడిపోయారు. సొదొమ గొమొర్రా ఆ ప్రాంతంలో చాలా నీటి పారుదల, చాలా వసతులు ఉన్నాయి కనుక నేను ఆ పక్కకి వెళ్తానని. ஆனா ஆபிரகாம் வந்து ரொம்ப அன்பானவர். అయితే అబ్రహాము చాలా ప్రేమ కలిగిన వాడు. ஏன்னா தம்பி பிரிஞ்சு போயிட்டானே சொல்லி வேதனை, சகோதரன் பிரிஞ்சு போயிட்டானே வேதனையில இருக்கிறாரு. అయితే సహోదరుడు విడిపోయాడనే వేదనలో ఉన్నాడు. ஆனா கர்த்தர் சொன்னாரு அவரை பார்த்து, 14ஆம் வசனம் வாசிக்கிறோம். லோத்து ஆபிரகாமை விட்டு பிரிந்த பின்பு கர்த்தர் ஆபிரகாமை நோக்கி, உன் கண்களை ஏறெடுத்து நீ இருக்கிற இடத்திலிருந்து வடக்கையும் தெற்கையும் கிழக்கையும் மேற்கையும் நோக்கி பார். நீ பார்க்கிற இந்த பூமி முழுவதையும் நான் உனக்கும் உன் சந்ததிக்கும் என்னென்றைக்கும் இருக்கும்படி கொடுப்பேன் அப்படின்னு வாசிக்கிறோம். అదే దేవుడు అబ్రహామును చూసి ఇలా అంటున్నాడు. 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చిదనను. கவனிச்சுங்க, இப்ப கவனிங்க. దయచేసి గమనించండి. ஒரு மனிதன் தன்னுடைய விருப்பத்தை தன்னுடைய இந்த வாழ்க்கைக்கு பிரச்சனை இல்லாத ஒரு பகுதியை தெரிஞ்சுட்டு போயிட்டார். ఒక మనిషి తన జీవితం కావాల్సిన అవసరాలన్నీ చూసుకొని అతను ఆ ప్రాంతానికి వెళ్ళాడు. எனக்கு ஆடு மாடு நிறைய இருக்கு, தண்ணி நிறைய இருக்கு, புல்லு நிறைய இருக்கு, நான் இந்த பக்கம் போய்க்கிறேன். నాకు పశు సంపద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ గడ్డి అధికంగా ఉంది, నీరు అధికంగా ఉందని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. அந்த பக்கம் கர்த்தருடைய தோட்டத்தை போல இருக்கு, எகிப்து போல செழிப்பா இருக்கு. ஆனா ఆ పక్క ప్రాంతము దేవుని తోట వల్లే, ఐగుప్తు వల్లే చాలా సమృద్ధిగా ఉంది. అయితే ஒரு கூட்டம் அங்க இருக்கு, அதுதான் சோதோமின் ஜனங்கள். అక్కడ ఒక జనాంగం ఉంది, అదే సొదొమ జనాంగం. அவங்க குறிச்சு அடுத்த பகுதியில் வாசிக்கிறோம். மகா பாவிகளா இருந்தார்கள். వారి గురించి తర్వాత చదివినప్పుడు వారు చాలా పాపం చేసిన వారుగా చూస్తుంటారు. நல்ல லாபமான பகுதி, ஆனா அங்க இருக்கிற ஜனங்கள் மகா பாவிகள். బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమే, అయితే అక్కడ ఉండే నివసించే జనాలు చాలా పాపాత్ములు. ஆனா இங்க ஆபிரகாமை பார்த்து சொல்றாரு கர்த்தர், అయితే ఇక్కడ అబ్రహాం చూసి దేవుడు చెప్తున్నాడు, நீ இங்க இருக்கிற இடத்துல நீ எங்க வேணாலும் போ, எங்க கிழக்கு போ, மேற்கு போ, தெற்கு போ, வடக்கு போ, எல்லாம் உனக்கு தரேன், இதான் உனக்கு அப்படின்னு சொல்லிட்டாரு. నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఎటు పక్క కన్నా వెళ్ళు, తూర్పు கர்த்தருடைய வார்த்தையின்படி, கர்த்தருடைய ஆலோசனையின்படி இவர் இந்த பக்கம் போனாரு, அவர் அங்க போனாரு. నువ్వు ఏ పక్క పోయినా సరే ఆ ప్రాంతం నీకే ఇస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. అయితే దేవుని మాట ప్రకారం అతను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. இன்னைக்கு நம்ம யாருங்க? இன்னைக்கு நம்ம யாரு? ఈ రోజు మనం ఎవరు? வேதம் சொல்லுது, ஆவிக்குரிய இஸ்ரவேலர்கள் நாம தான், தேவனுடைய ஜனங்கள் நாம தான், தேவனுடைய சொத்து என்று சொல்லப்படுகிற இஸ்ரவேல் ஜனங்கள் நாம இருக்கோம். சரிங்களா? అదే గ్రంథం చెప్తుంది, ఆత్మీయమైన ఇశ్రాయేలు మనమే, దేవుని పిల్లలు మనమే అనే గ్రంథంలో మనం చూడొచ్చు. ஆபிரகாம் கர்த்தருடைய வார்த்தையின்படி கர்த்தர் சொன்ன ஏரியாவில் இருந்ததுனால, கர்த்தரை சார்ந்து வாழ்ந்ததுனால, நாம் இன்றளவும் அவருடைய பரம்பரை எண்ணுக்கடங்காததா இருக்குது. நம்ம 15ஆம் அதிகாரம் சொல்லுங்க. లేఖనం ప్రకారం అబ్రహాము పిల్లలుగా మనం కూడా ఎంచబడినట్లుగా మనం చూడవచ్చు. 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, அவர் அவனை வெளியே அழைத்து, நீ வானத்தை அண்ணாந்து பார், நட்சத்திரங்களை எண்ணக்கூடுமானால் அவைகளை எண்ணு என்று சொல்லி, பின்பு அவனை நோக்கி, உன் சந்ததி இவ்வனமா இருக்கும் என்று, வானத்து நட்சத்திரங்களை போல உன் சந்ததி இருக்கும் அப்படின்னு சொல்றாரு. ఆకాశ నక్షత్రం వల్లే మీ యొక్క సంతతి ఉంటుందని దేవుడు అబ్రహాంతో చెప్పినట్టు మనం చూస్తుంటున్నాం. தேவனை சார்ந்திருந்து தேவன் காட்டுகிற இடத்துல வாழ்ந்த மனுஷனுடைய சந்ததி தான் இது. దేవుని ఆనుకుని దేవుని మాట ప్రకారం బ్రతికిన యొక్క
సంతానమే ఇది. இன்னைக்கு நாமளும் அதுல இருக்கோம். ఈ దినాల్లో కూడా మనం కూడా అతని యొక్క సంతానం, இன்னும் கோடிக்கணக்கான ஜனங்கள் ரசிக்கப்பட்டு இருக்காங்க ఇంకా కోటాను కోట్లుగా రక్షించబడుతున్నారు உலகம் முழுவதும். ప్రపంచం అంతా. ஆனா అయితే தன்னுடைய விருப்பத்தின்படி தன்னுடைய வழியிலே போன லோத்துடைய பரம்பரை என்னாச்சு? తన ఇష్ట ప్రకారంగా బ్రతికి తన ఇష్ట ప్రకారంగా వెళ్ళిన లోతు యొక్క సంతానం ఎక్కడుంది? 4 பேர் தான் இருந்தாங்க. నలుగురు 4 பேர் மட்டும்தான் இருந்தாங்க. నలుగురు మంది మట్టి சோதோம் கொமோரா அது சுற்றி இருந்த பட்டணங்கள் எல்லாத்துலயும் சேர்த்து సొదొమ గొమొర్రా పట్టణం అంతా చేర్చి 4 பேர் மட்டும்தான் அவங்க இருந்தாங்க. నలుగురు మట్టికే జీవంతో ఉంటున్నారు. அப்போ அதுலயும் கூட அவங்களை வச்சிருந்த என்ன பொருளுக்காக என்கிட்ட இருக்க மிருக ஜீவன்களை காப்பாத்தணுங்கிறதுக்காக தான் அந்த பகுதிக்கு போனாரு. వారి వద్ద ఉండి ఆ పశు సంపదను కాపాడడానికి మాత్రం అక్కడికి వెళ్ళారు. ஆனா அந்த பொல்லாத ஜனங்களோடு கூட அவன் வாழ்ந்ததுனால అయితే ఆ యొక్క పనికిరాని వంటి జనాంగంతో వారు బ్రతకడం ద్వారా அவனும் அவன் மனைவியும் அவன் 2 மகள்களை தவிர எல்லாவற்றையும் இழந்து போனான். అతను, అతని భార్య, అతని పిల్లలు తప్ప అందరూ నాశనం అయిపోయారు. வந்ததுக்கு அப்புறம் கரையேறின உடனே இன்னொரு இழப்பு. వారు ఆ గవిని దాటిన తర్వాత మరొక ప్రమాదం. திரும்பி பார்க்காத உன் வாழ்க்கையை காப்பாத்திக்க ஓடி போன்ற తిరిగి చూడొద్దు, మీ జీవితాన్ని కాపాడుకోండి అని చెప్పి పరిగెత్తమన్నారు. அதுல ஒருத்தவங்க திரும்பி பார்த்து தன்னுடைய ஆடு மாடுகள் சொத்து சுகலாம் போகுதுன்னு திரும்பி பார்த்து இன்னைக்கு நமக்கு ஒரு సాక్షియా இருக்கு. అందులో ఒకరు తిరిగి వెనక్కి చూసి నా సంపద పోతుంది, నా పశువులు పోతున్నాయి అని వెనక్కి తిరిగి చూసినందువల్ల ఒకరు కోల్పోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. பாவ வாழ்க்கையை திரும்பிட்டோம் அப்படின்னா நம்ம அழிஞ்சு போயிடுவோங்கிறதுக்கு சாட்சி தான் லோத்தினுடைய மனைவி. పాప జీవితాన్ని తిరిగి వెనక్కి చూస్తే మనం నాశనం అవుతాడానికి సాక్ష్యమే ఆ యొక్క లోతు భార్య. அவங்களுக்கு லோத்தினுடைய மகள் மூலமா லோத்துடைய மகள் மூலமா 2 குழந்தை பிறந்தது. వారికి లోతు యొక్క పిల్లల ద్వారా ఒక ఇద్దరు జన్మించారు. ஒருத்தர் அம்மோன், ஒருத்தர் மோவாబு. ఒకరు అమ్మోనీలు, మరొకరు మోయాబీలు. வாசிக்கிறோம் 10 தலைமுறைக்கும் என்றைக்கும் இவன் என்னுடைய సంతతికి வரக்கூடாது. గ్రంథంలో ఇలా చదువుతాం, 10 తరముల వరకు వీరు నా సన్నిధానానికి రావడానికి వీలు లేదు. ஆனா நமக்கு என்ன வாசிக்கிறோம்? అయితే మన గురించి ఏం చదువుతాం? இயேசு கிறிஸ்து மூலமாய் அவரை கிட்டிச்சிருந்து ஆராதிக்கக்கூடிய ஸ்லாக்கியத்தை பெற்றிருக்கிறோம். దేవుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క సమీపంలో చేరి మనం ఆయన ஒரு ఆరాధించాలి. மனிதனுடைய முடிவு எவ்வளவு சம்பூர்ணமா இருக்கு பாருங்க. ఒక మనిషిని యొక్క ఒక ఆలోచన అది ఎంత దూరం తీసుకెళ్తుంది. அவர் எடுக்கிற மனசுல அவர் எடுக்கிற அந்த நல்ல முடிவு, நான் கர்த்தரை சார்ந்து வாழ்வேன். అతను హృదయంలో ఆలోచించిన ఆలోచనను బట్టి నేను దేవునికి సమీపంగా జీవిస్తాను. அவருடைய சந்ததி தொடருது. వారి యొక్క సంతానం ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది. தாவீதை குறித்து வாசிக்கிறோம்ல, దావీదు గురించి ఇలా చదువుతాం కదా, உன் வீட்டுல ஒரு விளக்கு எரிஞ்சுக்கிட்டே இருக்கும் ஒரு பரம்பரையில அப்படின்னு சொன்னார்ல. మీ కుటుంబంలో ఒకరు నీ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. அவர் மட்டும்தான் அப்படி தேவனுக்கு பிரியமா வாழ்ந்தாரு. వాళ్ళు మట్టుగా దావీదు మట్టుకే ஆனா அவர் மேல வச்ச கிருபையினால அவருடைய சந்ததி தொடர்ந்து வந்துட்டு இருக்கு. இயேசு கிறிஸ்துவோடைய சந்ததியில இருக்கிறாரு. இன்றளவும் அவருடைய சந்ததியில ஒரு ராஜா இருந்துகிட்டே இருக்கிறார். దావీదు దేవునికి ఇష్టడై బ్రతుకుల ద్వారా వారి సంతానం దీవించబడింది. ஆனா லோத்தினுடைய வாழ்க்கையில இந்த உலகத்துல எனக்கு நன்மையானது வேணும்னு சொல்லி போனதுனால, అయితే లోతుని గురించి గమనించినట్టయితే ఈ లోకంలో గొప్పగా ఉంది, ఐశ్వర్యంగా ఉన్న దాన్ని చూసి మనం వెళ్ళినట్లయితే ரொம்ப தோற்று போன வாழ்க்கை, చాలా ఓడిపోయిన జీవితాన్ని మనం చూస్తాం. ரசிக்கப்பட்டாங்க, பின்னாடி ரசிக்கப்பட்டாங்க, நிறைய பேர் இருக்கிறாங்க, ஏதோ டிப்ல இருக்கிறாங்க. ஆனா இந்த மாதிரி அறியப்படுறாங்களான்னு பார்த்தா இல்ல. రక్షించబడ్డారే, అయితే వెనక్కి తిరిగి చూస్తే ఇలా ఉంటుందా? இன்னைக்கு உங்களுடைய என்னுடைய வாழ்க்கையில நம்ம என்ன முடிவு எடுக்கிறோம்? நம்ம ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నాం? என் வாழ்க்கை நித்தியமாய் தொடரணும் அப்படின்னு நம்ம நினைக்கிறோமா? నా జీవితము నిత్యంగా సాగాలి అని అనుకుంటున్నామా? கண்ணை மூடி திறக்கிற மாதிரி முடிஞ்சு போகக்கூடிய இந்த உலக வாழ்க்கைக்கு முக்கியத்துவம் கொடுக்கணும். కన్ను మూసి తెరిచే లోపల నాశనమయ్యే ఈ లోకం గురించి మనం ముఖ్యత్వంగా తీసుకుంటున్నామా? ஒரு நிமிஷத்துல போயிட்டு நம்ம உலக வாழ்க்கை, ఒక్క నిమిషంలో ఈ యొక్క లోక జీవితం నాశనం అయిపోయింది. தேவனை சார்ந்து வாழும் பொழுது అయితే దేవుని ఆనుకుని బ్రతికినట్లయితే நாம் இருக்கிறவர்களாகவே இருப்போம். வேதம் சொல்லுது మనం ఉన్నవారుగానే ఉంటున్నాం. ஆனா கர்த்தரை வேண்டாம் என்று நம்முடைய சொந்த வழியில போனோம் அப்படின்னா, అయితే దేవుడు వద్దు అని మన ఇష్ట ప్రకారమైన ఆ మార్గంలో వెళ్ళినట్లయితే நம்முடைய வாழ்க்கை அங்கேயே நின்று போயிடும்.
మన యొక్క జీవితం అక్కడే ఆగిపోతుంది. தேவனுடைய கிருபை சார்ந்திருந்து நம்முடைய சொந்தத்துல யாராவது ஒருத்தர் வந்தா வரலாம். ஆனா இவ்வளமான ஆசீர்வாదம் இருக்குமான்னு பார்த்தா இருக்காது. తర్వాత తరము దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా వస్తే రావచ్చేమో, కానీ వారి యొక్క తర్వాత ఆశీర్వాదకరంగా ఉండదు. ரோமர்கள் 12ஆம் அதிகாரம் 2ஆம் வசனம் வாசிக்கிறோம். రోమీయులకు రాసినటువంటి పత్రిక நீங்கள் 12:2 நீங்கள் இந்த உலகத்துக்கு ஒத்த வேஷம் தரிக்காதீங்க. இந்த உலகத்தை போல நீங்க வாழாதீங்க. ఈ లోక ప్రకారంగా మీరు జీవించవద్దు. வாசிக்கிறேன், வசனம் ஃபுல்லா வாசிக்கிறேன். நீங்கள் இந்த பிரபஞ்சத்துக்கு ஒத்த வேஷம் தெரியாமல் தேவனுடைய நன்மையும் பிரியமும் பரிபூர்ணமான சித்தம் என்னதென்று பகுத்தறியத்தக்கதுனாலே தக்கதாக உங்கள் மனம் புதிதாகிறதுனாலே மறுரூபமாகுங்கள் சொல்லு. మీరు ఈ లోక மறுரூபமாகும். అలాగే మనం தேவனுடைய நன்மை, தேவனுக்கு பிரியமானது எது, தேவனுடைய சித்தம் எது, దేవునికి ఇష్టమైనది ఏది, దేవుని చిత్తం ఏది, அதை கண்டு அதன்படி வாழ்வதற்கு நம்ம ஒப்புக்கொள்ளணும். దాన్ని కనుగొని దాని ప్రకారంగా బ్రతికే, அப்படி வாழ்கிறவர்களை தான் தேவனுடைய சந்ததின்னு சொல்லப்படுது. అలాగ బ్రతికే వాళ్ళే దేవుని సంతానం అని లేఖనం చెప్తుంది. நம்ம எல்லாருக்குமே ஆதாமுடைய முதல் இரண்டு மகன்கள் நமக்கு நல்லா தெரியும். మనందరికీ ఆదాము యొక్క సంతానం ఇద్దరు గురించి మనకు అందరికీ తెలుసు. కాయన్, ఆబేల్. ఒకరు కయీను మరి ఒకరు హేబేలు. ఆబేల్ செத்து போயிட்டார். హేబేలు చనిపోయాడు. కొంచెం కాలంలో செத்து போயிட்டார். కొద్ది కాలం నుంచి చనిపోయాడు. ஆனா தோல்வி தானே. அவர் இன்னும் வாழ்ந்தா இன்னும் அவர் పరంపర இன்னும் நிறைய வந்திருக்குமே அப்படின்னு ஒரு தோல்வி மாதிரி தான் நமக்கு தெரியுது. అది ఓటమే కదా. ఆయన బ్రతుకుంటే ఆయన సంతానం ఇంకా పెరిగి ఉండేది కదా. వేదం சொல்லுது. అయితే లేఖనాలు చెప్తున్నాయి பேசுகிறான், ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. కాయిన గురించి என்ன நமக்கு సాక్షి இருக்கு? దుర్సాక్షి. కయీను గురించి ఒక చెడు సాక్ష్యం కలిగి ఉంది. இப்படி வாழாத அப்படிங்கிறது కాయిన్. ఇలాగ బ్రతకొద్దు అనే దానికి సాక్ష్యంగా కయీను ఉన్నాడు. இப்படிதான் வாழணும் அப்படிங்கிறதுக்கு ஆபேல். ఇలాగనే జీవించాలి అనే దానికి హేబేలు సాక్షి. ஆனா வெளியில பார்த்தா என்ன தெரியும்? ஆபேல் செத்து போயிட்டான். அவன் வாழ்க்கை சொற்ப ஆயுசுல போயிடுச்சு. ఆయన బయట నుంచి మనం చూసినట్లయితే హేబేలు త్వరగా చనిపోయాడు. அவன் పరంపరపరంపరపరயா வாழ்ந்தான். కయీను తరతరాలుగా జీవించే ఉన్నాడు అనే విషయం మన உண்மையான லாபம் என்ன? అయితే నిజమైన లాభం ఏంటి? ஆபேல் தான் லாபமான வாழ்க்கை. హేబేలే నిజమైన లాభంగా బ్రతికినాడు. நம்முடைய நோக்கமே என்னன்னு பார்க்கணும். మన యొక్క ఆలోచన ఏంది అనేది మనం చూడాలి. இந்த உலகத்துல சிறப்பான வாழ்க்கை வேணுமா? ఈ లోకంలో గొప్ప జీవితం మనకు కావాలి. எல்லாரும் நம்ம போகல வரல வந்தனம் சொல்லணும், வணக்கம் சொல்லணும், பிரைஸ் லார்ட் சொல்லணும், சோத்திரம் நமக்கு வரவேற்கணும். మనం వెళ్తూ ఉంటే వందనాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి, మనకు గొప్ప మర్యాద ఇవ్వాలి అన్నట్లుగా మనం ఆలోచిస్తున్నామా? அதை ఎదుర్పార్த்தோம் அப்படின்னா అది கிடைக்கும். అలాగ ఎదురు చూసా అంటే తప్పకుండా దొరుకుతుంది. கையில ஒண்ணுமே இல்லாம வெறுங்கையதான் பரலோகம். అయితే చేతిలో ఏమీ లేకుండా పరలోకానికి. ஆனா தேவனுக்காக நம்முடைய வாழ்க்கையை இழந்து தேவனுடைய பணியில கஷ்டத்தோட செஞ்சுட்டே இருக்கணும் வைங்களேன். అయితే దేవుని కొరకు మనం అన్ని కోల్పోయి ఒక కష్టమైన జీవితంలో వెళ్తున్నప్పటికీ కూడా దేవునికి முன்பாக நம்முடைய வார்த்தை, நம்முடைய பேர் உச்சரிக்கும் போது దేవుని ముందు మన యొక్క పేరు పిలువబడినప్పుడు பெரிய ஆர்ப்பரிப்பு இருக்கும். చాలా సంతోషం. ஏன்னா நம்ம தேவனுக்கு பிரியமா வாழ்ந்திருக்கோம். ఏమంటే మనం தேவனுக்கு வழி நடத்தி இருக்கிறோம். ஒரு பெரும் கூட்டம் நம்மள கூட దేవుని రాజ్యத்துக்குள்ள ప్రవేశించాం. ఎందుకంటే మనం దేవుని కొరకు జీవించున్నాం. ఒక పెద్ద కూటమితోటి మన దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడవుతున్నాం. బైబిల్లో వాసిக்கிறோம் ஒரு வார்த்தை. బైబిల్ ఎలా చదువుతాము? போகிற உலக பொருளினாலே தேவனுடைய வீட்டிலே உங்களை வரவேற்பதற்கு சிநேகிதர்களை சேர்த்து வையுங்கள். నశించిపోవు ధనము ద్వారా దేవుని కొరకు మీరు ఒక ఆత్మను కొనండి అన్నట్టుగా. உலக பொருள் அழிஞ்சு போயிடும். ஆனா அதை கொண்டு நாம் தேவனுடைய வேலையை செய்வோம். ஆனால் ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు నశించిపోతాయి, కానీ వాటిని వెచ్చించి మన దేవుని కొరకు ఆత్మను సంపాదించినట్టు எல்லாரையும் போல ராஜ வாழ்க்கை வாழாட்டாலும் మనం రాజుల్లాగా జీవించకపోయినా కూడా நாம் ராஜாவாகவே வாழ்வோம். అయితే మనం రాజుల్లాగే బ్రతుకుతాం. எங்க இங்க உலக பொருள்களை செலவழித்து தேவனுடைய ராஜ்யத்தை நிறைவேற்றும் பொழுது. ఎప్పుడంటే ఈ లోక సంపదను మనం ఖర్చు చేసి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు, தேவனுக்காக நாம் வாழும் பொழுது, இங்க பூமியில நம்முடைய வாழ்க்கையை செலவு செய்து வாழும் பொழுது அங்கே రాజాவா இருக்கும். మనం ఇక్కడ దేవుని కొరకు మన జీవితాన్ని ఖర్చు చేసి జీవించినప్పుడు అక్కడ మన భూమిயில எல்லாத்தையும் அனுபவிச்சு ராஜாவை போல வாழ்ந்தோம் அப்படின்னா அங்க ఈ
ఈ లోకంలోనే మనం అన్ని అనుభవించి రాజులాగా ఉన్నామంటే అక్కడ అన్ని కోల్పోతాం. பேர் புகழ் எல்லாமே கிடைக்கும். పేరు గొప్పతనం అంతా దొరుకుతుంది. தேவனுடைய சமூகத்துல வருவோமா? అయితే దేవుని సన్నిధిలోకి రాగలమా? வராது. రాలేము. அங்க நம்முடைய கிரியைகளை தான் தேவன் பார்ப்பார். అక్కడ మన క్రియలు దేవుడు பைபிள் சொல்லுதுல, அவனோட கிரியைகள் தக்க பலனை அவர்கள் கொடுக்கும்படி தேவன் வருகிறார். లేఖనములు చెబుతుంది వారి వారి క్రియలను బట్టి జీతం ఇచ్చుటకు దేవుడు వస్తున్నాడని. இதுலதானே வாசிக்கிறோம், யூதால தான் வாசிக்கிறோம். யூதா 7ஆம் வசனம் நினைக்கிறேன். யூதா புஸ்தகத்துல வாசிக்கிறேன். யூதாவின் புஸ்தகம் 14ஆம் அதிகாரம். ஆதாமுக்கு 7ஆம் தலைமுறையான ஏனோக்கும் இவர்களை குறித்து, இதோ எல்லாருக்கும் நியாய தீர்ப்பு கொடுப்பதற்கும் அவர்களில் அவபக்தி உள்ளவர்கள் யாவருக்கும் அவபக்தியாய் செய்து வந்த சகல அவபக்தியான கிரைகள் நிமித்தமும் தமக்கு விரோதமான அவபக்தியுள்ள பாவிகள் பேசின கடின வார்த்தைகள் எல்லாவற்றின் நிமித்தமும் அவர்களை கண்டிக்கிறதற்கும் ஆயிரமான பரிசுத்தவான்களோடு கூட கர்த்தர் வருகிறார் என்று முன்னறிவித்தார். యూదా రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు కూడా వీరిని గురించి ప్రవచించేట్లని, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనులుగా చేసి వారి భక్తిహీనత క్రియలను బట్టి గూర్చి భక్తిహీనులైన పాపుల తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటి గురించి వారికి ఒప్పించుటకును ప్రభు తన వివేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. வாசிக்கிறேன். நீங்களோ பிரியமானவர்களே, நம்மை குறித்து சொல்லுது, நீங்களோ பிரியமானவர்களே உங்கள் மகா பரிசுத்தமான விசுவாசத்தின் மேல் உங்களை உறுதிப்படுத்திக் கொண்டு பரிசுத்த ஆவிக்குள் ஜெபம் பண்ணி தேவனுடைய அன்பிலே உங்களை காத்துக்கொண்டு நித்திய ஜீவனுக்கு ஏதுவாக நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினுடைய இரக்கத்தை பெற காத்திருங்கள். 20వ వచనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి. நம்முடைய வாழ்க்கையில அவபக்தியாய் செய்த செயல்கள், பேசுற வார்த்தைகள், சிந்தரிக்க சிந்தனைகள் எல்லாருக்குமே கண்டிக்கிறதுக்கு கர்த்தர் வருகிறார். ஆனா நாம அப்படி இருக்கக்கூடாதுன்னு வேதம் சொல்லுது. మన భక్తిలో మనం చేసే ప్రతి ఒక్క అనేక కార్యాలు అబద్ధ క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి దేవుడు రాబోతున్నట్లు మనం చూస్తాం. நம்ம எல்லாரும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினுடைய இரக்கத்தை பெறுவதற்கு காத்திருக்க வேண்டும் சொல்லி சொல்லுது. మన అందరం దేవుని కృపకు కొరకు కాచుకొని ఉంటున్నాము. நாம் பரிசுத்தர், நாம் எல்லாரும் பரிசுத்தவான்கள். మనందరం పరిశుద్ధులమే, பரிசுத்தமாய் நடப்போம், పరిశుద్ధంగా నడుస్తున్నాం. உலகம் வாழ்கிற பிரகாரமாய் நாம் வாழாதபடிக்கு లోకం నడిచినట్లుగా మనం నడుచుకోకుండా பரிசுத்தமாய் வாழ்வோம். మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. அவர்கள் உலகத்துக்கு முக்கியத்துவம் கொடுப்பாங்க, நாம அப்படி கொடுக்கக்கூடாது. వారు లోకానికి ముఖ్యత్వం ఇస్తారు కానీ మనం అలా ఇవ్వకూడదు. அவர்கள் உலக ஐஸ்வர்யத்தை பெருக்க பார்ப்பாங்க, நாம அப்படி அதை பார்க்கக்கூடாது. వారి లోక ఐశ్వర్యాన్ని సంపాదించుకొని గొప్పవారు అవుతారు కానీ మనం உலக மகிமைகளையும் உலக அதிகாரங்களையும் அவங்க தேடுவாங்க, நம்ம அப்படி இருக்கக்கூடாது. లోక మహిమ లోక అధికారాలు వాళ్ళు దాన్ని గురి పెడతారు కానీ మనం దాని గురించి ఆలోచించకూడదు. கர்த்தர் சொல்றாரு, பெருமை உள்ளவருக்கு எதிர்த்து நிற்கிறார், தாழ்மை உள்ளவருக்கு கிருபை அளிக்கிறார். దేవుడు గర్విష్ఠులకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. நம்முடைய வாழ்க்கையில நாம தாழ்மை உள்ளவர்களாய் கர்த்தருடைய வார்த்தையை நிறைவேற்றுவர்களாய் நம்ம வாழ்வோம். మన జీవితంలో మనం తగ్గించుకొని దేవుని మాటల కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. நம்ம 2 பேரும் பார்த்தோம் இன்னைக்கு. మనం ఇద్దరిని చూసాము. ఒకరు ஆபேல், இரண்டாவது ஆபிரகாம், 2 అబ్రహాం. இவங்க 2 பேருமே தேவனை பிடித்துக்கொண்டாங்க. వీరిద్దరూ దేవుని పట్టుకున్న వారుగా ఉంటున్నారు. ஆபிரகாம் గురించి వాసిக்கிறோம், அவன் செல்வ சீமானா இருந்தான். అబ్రహాం గురించి చూస్తున్నాం, ఆయన అధిక ధనవంతుడుగా ఉంటున్నాడు. ஆனா అయితే கூடாரங்களிலே குடியிருந்தான். అతను గుడారంలో జీవించినట్టు. எப்படி குடியிருந்தானா? தேவன் தாமே கட்டி உண்டாக்கின அஸ்திபாரம் உள்ள நகரத்துக்காக அவன் காத்திருந்தான், கூடாரங்களிலே காத்திருந்தான். అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు వేచి చూసినట్లుగా మనం లేఖనాలు మనం చూడవచ్చు. அவர் நினைச்சிருந்த அரண்மனை கட்டியிருக்கலாம், ఆయన తలుచుకుంటే పెద్ద పెద్ద కోటలు కట్టుండొచ్చు. யோபு சொன்ன மாதிரி நான் அவரை தான் பார்ப்பேன், యోబు పలికినట్లుగా నేను ఆయన్నే చూస్తాను, நான் அவரை தான் மகிமைப்படுத்துவேன், నేను ఆయన్నే మహిమపరుస్తాను, என் வீட்டுல நான் அவரோடு கூட வாழ போகிறேன், నా ఇంటిలో ఆయన కూడా నేను அப்படின்னு ஆபிரகாம் இங்க அறிக்கையிட்டார். అలాగా అబ్రహాము ఇక్కడ మనం நம்முடைய வாழ்க்கையில வீடு வாசல்லாம் கட்டலாம், கட்ட வேணாம் சொல்லல, கட்டுவோம், சந்தோஷமா இருப்போம், ஆசீர்வாதமா இருப்போம். మన జీవితంలో ఇల్లు వాటిని కట్టకూడదని కాదు కానీ కట్టి కూడా దేవునితో ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉంటాం. அதுக்குள்ள இருக்கும்போது நம்ம எப்படிப்பட்டவர்களாய் வாழ்றோம்,
అందులో ఉండేటప్పుడు మనం ఎలాగా జీవిస్తున్నాం, தேவனுக்கு என்ன இடத்தை கொடுக்கிறோம், దేవునికి ఎలాంటి స్థానం ఇస్తున్నాం, முதலிடம் கொடுக்கிறோமா, దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా, என்னுடைய தொழிலையும் என்னுடைய விருப்பங்களையும் முதலிடம் கொடுக்கிறோமா, నా పని నా యొక్క నా ఆలోచనలే అనుకుంటున్నామా, தன்னுடைய தொழிலையும் தன்னுடைய விருப்பத்தையும் முதலிடம் கொடுத்த லோத்து తన పని తన ఆలోచనలే ముఖ్యం అనుకున్న లోటు அவரால் அவரையே காப்பாத்திக்க முடியல, తనను తానే కాపాడు தேவதூதர்கள் போய் இழுத்து கொண்டு வந்து வெளியே விட்டாங்க. దేవదూతలు అతని లాక్కుని அவருக்காக ஒருத்தர் பரிந்து பேசக்கூடிய சூழ்நிலை இருந்துச்சு. లోతు కొరకు ఒకరు బతిమలాడినట్టుగా చూస్తారు. ஆபிரகாம் இங்க பரிந்து பேசினா தூதர்கள் வெளியே கொண்டு விட்டாங்க, அதனாலதான் காப்பாற்றப்பட்டாங்க. అబ్రహాము బ్రతిమలాడబట్టే దూతలు అతన్ని కాపాడినట్లుగా చూస్తుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మనకు ఉంటుంది. என்னுடைய தொழில் இல்லை, என்னுடைய வாழ்க்கை, என்னுடைய செழிப்பு, என்னுடைய சிறப்புன்னு சொல்லி நம்ம பேரக்கூடாது. నా బ్రతుకు నా ఆలోచన నా పని అన్నట్లుగా మనం ఉండకూడదు. தேவனுடைய ராஜ்யத்துக்கு எதெல்லாம் எப்பெல்லாம் என்ன செலவிட முடியுமோ, நேரத்தையோ தாளந்தையோ என்னெல்லாம் கொடுக்க முடியுமோ நம்ம கொடுக்கணும். దేవుని రాజ్యం కొరకు మనలో ఎలాంటి ఖర్చు అయినా సరే, మన సమయమైనా మన తలాంతైనా మన ధనమైనా అది ఇచ్చడానికి మనం వెనకాడ వాడుగా ఉండకూడదు. அக்கம் பக்கம் சந்தோஷமா நல்லா இருக்கீங்களான்னு கேட்போம். అక్కన పక్కన వాళ్ళు సంతోషంగా బాగున్నారా అని అడుగుతాము. அவங்க என்ன சொல்றாங்கன்னு பதில கேளுங்க. వారు ఏం చెప్తారో బదులు మీరు ఆలోచించండి. நல்லா இருக்கேன்னு நான் தொடர்ந்து கர்த்தவங்களை ஆசீர்வதிப்பாருங்க. బాగున్నారా అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ஒருவேளை கஷ்டத்தை சொன்னாங்க அப்படின்னா வாங்க உங்களுக்காக சொல்றேன். ఒకవేళ కష్టం చెప్పారంటే రండి మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పాలి. அவரை ஆராதிக்கிற நாம அவரை நம்ம வாழ்க்கையில வெளியே காட்டணும். ఆ దేవుని ఆరాధించే మనం ఆయన్ని మన జీవితం ద్వారా బయటికి చూపించాలి. உண்மையாகவே நம்ம இருக்கிற నిజముగానే మనం బ్రతికే స్థలము పరలోకాన్ని మాదిరిగా కనపరచాలి. ధైర్యంగా మనం ధైర్యంగా మనల్ని మనం అప్పు తెచ్చుకున్నాం.